హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా. ఇది చాలా సింపుల్ అండి, చాలా రిస్కీ కూడా. ఓన్లీ ఒకసారి డౌన్లోడ్ అవుతుంది, మళ్ళీ ట్రై చేస్తే ఆల్రెడీ ప్రింటెడ్ అని వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా చేయండి. స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా చేసుకోండి. ముందుగా మనం పరివాహన్ అనే వెబ్సైట్ యూజ్ చేయాలి. ప్రజెంట్ సెంట్రలైజ్డ్ వెబ్సైట్లోనే వస్తుంది. ఇంతకుముందు సారథిలో వచ్చేది, ఇప్పుడు పరివాహన్లోనే వస్తుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి లేదా మీకు ఉన్న వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో పరివాహన్ ఆర్సీ అని సెర్చ్ చేయండి, లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అనే కీవర్డ్స్తో మీరు ఆ సైట్ని యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ లింక్ వస్తుంది. మీరు ఇలా కాదు, వెబ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనుకోండి, మనకు ఆన్లైన్ సర్వీసెస్లో థర్డ్ కాలంలో లాస్ట్ ఆప్షన్ వెహికల్ రిలేటెడ్ సర్వీస్ ఉంటుంది. స్టేట్ అడుగుతుంది, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో స్టేట్, మనం ఏ స్టేట్ క్లిక్ చేస్తే ఆ స్టేట్ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతుందండి. ఇందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోర్టల్కి వచ్చింది. మనం 3 విధాలుగా లాగిన్ అవ్వచ్చు. అయితే రిజిస్ట్రేషన్ నెంబర్తో, లేదా ఆర్టీఏతో, లేదా స్టేట్తో. మనం వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అవుదామండి. ఆర్టీఏ అయితే పర్టికులర్ ఆర్టీఏ ఇవ్వాలండి. విజయనగరం అయితే విజయనగరం, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, అనకాపల్లి ఆ విధంగా ఆర్టీఏ మార్చుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ నెంబర్తో ఈజీ ఉంటుంది. మా ఫ్రెండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అని అడుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ నెంబర్ మీద కావాల్సిన అవైలబుల్ ఉన్న సర్వీసెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ షో అవుతాయండి. అందులో మనం చూడాల్సింది, మనకు ఆర్సీ కావాలి కాబట్టి డౌన్లోడ్ డాక్యుమెంట్స్, అందులో ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన రెండు, ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్, రెండు ఛార్జ్ నెంబర్. ముందుగా మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే, సేవ్ పీడిఎఫ్ ప్రింటర్ ఏదైనా ఉంటుంది కదండి, సేవ్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ లింక్స్ ఎనబుల్ చేసుకోవాలి. అప్పుడే మనకి బయట ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అది ఎందుకు చెప్తానో మీకు తర్వాత అర్థం అవుతుంది. చెప్పాను కదా ముందే వీడియోలో స్టార్టింగ్లో, ఒకసారి డౌన్లోడ్ అవుతుంది, రెండోసారి అవ్వదు. ఆ ఛాన్స్ పోగొట్టుకోకండి. మనం ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం, తర్వాత ఛార్జ్ నెంబర్, లాస్ట్ 5 అంకెల ఛార్జ్ నెంబర్ ఇస్తే సరిపోద్ది. కానీ డెఫినెట్గా మ్యాచ్ అవ్వాలండి. మనం ఇచ్చే ఛార్జెస్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్కి మ్యాచ్ అయితేనే ఓటీపీకి కింద డీటెయిల్స్కి ఎనబుల్ అవుతుంది, లేకపోతే రాదు. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఛార్జ్ నెంబర్ ఇస్తాను, ఓకే వచ్చింది కింద ఆప్షన్. అదే రాంగ్ ఛార్జ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, రాదు. మళ్ళీ కరెక్ట్ ఛార్జ్ నెంబర్ ఇస్తున్నాను చూడండి, ఇచ్చి కొడితే అప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. చూసుకోండి, 2 సార్లు వెళ్తుంది. ఒకసారి, నెక్స్ట్ రీసెండ్, లాస్ట్ ఛాన్స్ చూసారా పక్కన. ఒకసారి పంపించాం కదండి, కస్టమర్ అవైలబిలిటీ చూసుకొని, లేకపోతే మన ఫ్రెండ్ అవైలబిలిటీ చూసుకొని, లేదా మీ అవైలబిలిటీ మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉందో చూసుకొని ఓటీపీ సెండ్ చేసుకోవాలి. జాగ్రత్త చూసుకోండి. 4 డిజిట్స్ ఓటీపీ వస్తుందండి, 4 అంకెల ఓటీపీ విత్ ఈ కోడ్తో, 83 కోడ్తో 4 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. సెండ్ చేసాం. సెండ్ చేసిన తర్వాత వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. నాకు ఈ ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేశాను, ఆర్సీ వచ్చేసింది. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఇప్పుడు ప్రింట్ క్లిక్ చేయాలి. ఇది కానీ పొరపాటున మీరు సేవ్ చేయడం మర్చిపోతే పోద్దండి, ఒక్కసారే ఛాన్స్. ఈ ప్రింట్ కూడా రిలోడ్ అవ్వకుండా చూసుకోవాలి. ముందు ప్రింట్ స్క్రీన్ ఏదో క్లిక్ చేసి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవడం చేయండి బెస్ట్. నెక్స్ట్ ప్రాసెస్ ప్రింట్ క్లిక్ చేస్తాం. ఓకేనండి, చాలా జాగ్రత్త. ఇక్కడ మెయిన్ ప్రాసెస్, ఇందాక నేను ఎందుకు సేవ్ పీడిఎఫ్ పెట్టానో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రింట్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ పీడిఎఫ్ ఇందాక మనం పెట్టడం వల్ల ఇక్కడ వచ్చింది. సేవ్ క్లిక్ చేస్తాం. మనకు నచ్చిన ఫైల్ నేమ్ ఇచ్చుకొని నచ్చిన ప్లేస్లో సేవ్ చేసుకుంటాం. డెస్క్టాప్ మీద ఫలానా ఆర్సీ అని చెప్పి, లేకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్తోనే సేవ్ చేసుకుంటాం. చూడండి, బాగా గమనించండి, ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే పోతుంది మనకి ఆర్సీ. రెండోసారి సేవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. సేవ్ అని క్లిక్ చేసాం, పోయింది. చూసారా, వేరే ఆప్షన్ లేదండి మనకి. ఒకసారి డౌన్లోడ్ అవుద్ది. మళ్ళీ ప్రింట్ కొట్టినా ఇక్కడ ప్రింటర్ డిఫాల్ట్గా ఉంటుంది కదా, మీరు అది చేంజ్ చేసినప్పుడు కూడా పేజ్ లోడ్ అవుతుంది. చూడండి, క్లిక్ చేసి ప్రింట్ సేవ్ టు పీడిఎఫ్ క్లిక్ చేస్తా, మళ్ళీ లోడ్ అవుతుంది. లోడ్ ప్రివ్యూ, పోయింది. సేవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అందుకనే ముందు ఒక న్యూ ట్యాబ్ ఏదో యూస్ చేసి సేవ్ పీడిఎఫ్ గ్రాఫిక్స్ ఎనబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా తర్వాత రాదండి, ఒకసారి డౌన్లోడ్ అవుద్ది. చాలా జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.